ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చదువుతున్నది భగవద్గీత యథాతథం, అధ్యాయం 1, శ్లోకం 21, 22. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయ మే అచ్యుత యావదేవ తాన్ నిరీక్షేऽహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, దయచేసి 2 సేనల మధ్య నా రథమును నిలుపవలసినది. తద్వారా యుద్ధం చేయగోరి అచ్చట నిలిచిన వారిని ఈ మహాసంగ్రామములో నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను. ఈ యొక్క శ్లోకంలో అర్జునుడు ఎవరెవరు యుద్ధంలో ఉన్నారు అనేటువంటిది చూడాలని చెప్పి అనుకొని, ఇరు సైన్యాల మధ్యలో నన్ను తీసుకొని వెళ్ళి రథాన్ని నిలపవలసినదిగా భగవంతుణ్ణి కోరుతూ ఉన్నారు. అచ్యుత అన్నటువంటి పదం ఇక్కడ విశేషమైనటువంటిది. అంటే తన భక్తుల పట్ల ఏ రకమైన అనురాగాన్ని చూపడంలో ఎప్పుడూ కూడా విఫలుడు కానటువంటి వాడు అచ్యుతుడు. అంటే తన భక్తుల్ని కాపాడడంలో కానీ రక్షించడంలో కానీ ఏ రోజు విఫలుడు కాలేదు. దీనికి మనం ఏమనుకుంటామంటే, నేను కూడా భక్తుడినే కదా, అమావాస్యకి పౌర్ణమానికి కృష్ణ అనుకుంటాను, లేకపోతే పెద్ద పండగకి కృష్ణ అనుకుంటాను, మరి నన్ను కూడా అన్ని ఆపదల నుంచి రక్షించాలి కదా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. చాలామంది మతాలు మారిపోవడానికి, లేకపోతే నాస్తికులుగా మారిపోవడానికి కారణం ఏంటి అంటే అవగాహనారాహిత్యం. ఇప్పుడు అన్ని పాపాలు, అంటే హత్యలు చేసేసి, దోపిడీలు చేసేసి, దొంగతనాలు చేసేసి ప్రభుత్వం నన్ను రక్షించాలా? ఏమాత్రం సమంజసమో చెప్పండి? మనం చేసిన పనులేంటి? ప్రభుత్వం ఎందుకు రక్షించాలా? అన్ని దుర్మార్గాలు చేసి, ఒక ప్రభుత్వమే అటువంటి దుర్మార్గాలు చేసేటువంటి వ్యక్తిని రక్షించుకుంటూ వెనకేసుకొని వస్తే ఆ ప్రభుత్వాన్ని మనం నిందిస్తాం. భగవంతునికి శరణాగతి పొందింది ఎంత? మనం చేసేటువంటి పాపాలు ఎంత? శరణాగతి పొందింది ఎంతో దానికి రక్షణ ఉంటుంది. మనం చేసే పాపాలు ఎంత ఉన్నాయో వాటికి రక్షణ ఉంటుంది, వాటికి శిక్షణ ఉంటుంది. సో మనం ఇది గమనించాలి. ఒక్కసారి ఎప్పుడో కృష్ణ అని 99% పాపాలు చేసి, మరి నేను కూడా బొట్టు పెట్టాను కాబట్టి కృష్ణుడు, సంవత్సరానికి ఒకసారి గుడికి వెళ్ళాను కాబట్టి కృష్ణ భక్తుడిని నేను అందుకని నన్ను క్షమించేసేయాలా, రక్షించేసేయాలా? భగవద్భక్తుడు, సంపూర్ణమైన భక్తుడు ఎవరయ్యా అంటే, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరణ యుధ్యచ, ఎప్పుడూ భగవంతుడిని స్మరిస్తూ ఉండేటువంటి వాడు. స్మరించడం అంటే ఏంటి? ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకోవడం. ఉదాహరణకి హనుమంతుణ్ణి మనం భక్తుడు అంటాం. ఆయన లంకలో కుడి పాదం పెట్టబోయాడంట, గాల్లో ఆపేశాడు. కుడి పాదం లంకలో నేను పెడితే శత్రువుకి విజయం అవుతుంది, ఎడంకాలు పెట్టాలి. అంటే అడుగు తీసి అడుగు పెట్టేటప్పుడు కూడా భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అడుగు తీసి అడుగు పెట్టేటప్పుడు కూడా భగవంతుని గురించి ఆలోచిస్తున్నాడు. ఇది భక్తుని యొక్క లక్షణం. మనం కూడా చేసే ప్రతి పనిలో కూడా నా స్వామి భగవంతుడు చెప్పిన ధర్మం ప్రకారం నేను నడుచుకుంటున్నానా
ఆయన్ని సంతృప్తి పరుస్తుందా లేదా? మనం ఏదో కష్టం ఉండి హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ ఎవరో ఉంటారు, మీ తరపున నేను ప్రార్థన చేస్తానంటారు. ఆ ప్రార్థన వాళ్ళు చేస్తారు, సైమిల్టేనియస్గా అదే సమయంలో చికిత్స కూడా మొదలవుతుంది. 3 రోజులు ట్యాబ్లెట్ వేసుకుంటే రోగం తగ్గిపోద్ది. మామూలుగా జనరల్ రోగాలన్నీ కూడా ట్రీట్మెంట్ వల్ల, వాళ్ళ ఆ ప్రార్థన వల్లే ఈ చికిత్స అయింది అని చెప్పి అనుకొని మనం ఏంటి మతం మారిపోతాం. యథార్థం ఎవరికి తెలియదు. మందు వల్ల రోగం పోయింది అనుకో, మనం ప్రార్థన వల్ల మారింది అనుకుంటాం. మళ్ళీ వాళ్ళు ఒక మాట చెప్తారు, ఆ దేవుడు శిక్షిస్తాడు, మా దేవుడు రక్షిస్తాడు అని. నిజంగా అటువంటిది ఏదైనా జరుగుతుందా? ఎవరికి అవగాహన లేదు. అందుకని ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, తన భక్తుల పట్ల అనురాగము చూపించడలో అతడు ఏనాడు విఫలుడు కాడు, అందుకే ఇక్కడ అతడు అచ్యుతునిగా బోధింపబడినాడు. భక్తుల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు భగవంతుడు. మరి ఆ భక్తి అన్నటువంటిది ఏ శాతం శరణాగతి పొందావు అనే దాన్ని బట్టి ఉంటుంది. మనం శరణాగతి 5% పెడితే 5% రక్షణ ఉంటుంది. 100% పెడితే 100% ప్రహ్లాదుల్లాగా భగవంతుడు రక్షిస్తాడు. సో భగవంతుని యొక్క ఉన్నత హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు? రథాన్ని అటు పంపి ఇటు పంపి అంటున్నాడు. యుద్ధ రంగంలో ఒక్కోసారి నోటితో చెప్పేటువంటి పరిస్థితి కూడా కాదు. కుడి పక్కకి వెళ్ళాలా, ఎడం పక్కకి వెళ్ళాలా? ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, భగవంతుడు నిలబడి యుద్ధం చేస్తుంటే, అర్జునుడు నిలబడి యుద్ధం చేస్తుంటే భగవంతుడు కూర్చొని ఉంటే కుడి పక్కకి వెళ్ళాలంటే కుడి పాదం తగిలిస్తాడంట, కుడి పక్కకి రథాన్ని తీసుకెళ్తాడంట. ఎవరికి? భగవంతుడికి. ఎడం పక్కకు వెళ్ళాలంటే అర్జునుడు ఎడం పాదం తగిలిస్తాడంట, భగవంతునికి ఎడం పక్కకి తీసుకెళ్తాడంట. ఒకసారి చైతన్య మహాప్రభు ఆయన శ్రీరంగానికి వెళ్తారు. అక్కడ ఒక వ్యక్తి భగవద్గీతను ఇట్లా తలక్రిందులుగా పట్టుకొని ఉంటాడు, అశ్రుదారులు కారుస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి పండితులందరూ హేళన చేస్తూ ఉంటారు. ఏమయ్యా, ఈ వ్యక్తికి భగవద్గీత ఎట్ట పట్టుకోవాలో తెలియదు, కానీ ఏదో అర్థమైనట్టు అశ్రుదారులు కారుస్తున్నాడు, పిచ్చివాడు పిచ్చివాడని పండితులందరూ హేళన చేస్తున్నారు. చైతన్య మహాప్రభు వెళ్ళారు. బాబు, నీ ప్రయత్నం ఏంటన్నారు. మా గురువుగారు చెప్పారు భగవద్గీత చదవమని. చదువు రాదు నాకు. మరి చదువు రానప్పుడు భగవద్గీత చేతిలో పెట్టుకొని ఎందుకయ్యా అశ్రుదారులు కారుస్తున్నావు అన్నాడు. ఆ వ్యక్తి అన్నాడు, భగవద్గీత చదవడం రాకపోయినా కానీ ఆ భగవద్గీతను స్పృశించిన తక్షణమే, తాకిన తక్షణమే ఒక సత్యం గోచరిస్తుంది. ఏమిటి ఆ సత్యం అంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ భగవంతుడు తన భక్తుడైన అర్జునుని సంతృప్తిపరచడం కోసం అతి నీచమైన రథసారథి స్థానాన్ని స్వీకరించాడు. రథసారథి అంటే యజమాని రథంలో పైన కూర్చుంటాడు, కింద కూర్చుంటాడు. తన భక్తుల కోసం ఏ స్థాయికి దిగజారడానికైనా, ఏ స్థాయి పని చేయడానికైనా ఆ భగవంతుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఆ స్వామి యొక్క ఉన్నత హృదయం అర్థమవుతుంది భగవద్గీత చేతిలోకి తీసుకున్న తక్షణమే. ఆ మహోన్నత హృదయాన్ని తలుచుకుంటూ అశ్రుదారులు కారుస్తున్నానన్నాడు. చైతన్య మహాప్రభు అన్నారు, భగవద్గీత అంతా చదివితే ఏదైతే అర్థం కావాలో అది చదవకుండానే అర్థం చేసుకున్నావు, నీ జన్మ తరించింది అని చెప్పి తన కమలహస్తాలతో ఆయన్ని ఆశీర్వదించాడు. అట్టని చెప్పి మీరు ఆయన చదవకుండానే అర్థం చేసుకున్నాడు అందుకని మేము కూడా చదవమనబాకండి. ఎవరో 100కో 1,00,000కో ఏదో గురువుల యొక్క కృప వల్ల అటువంటి అవగాహన వచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు. మన పరిస్థితి అది కాదు. 100ల సార్లు చదివినా కానీ తత్వం వంట పట్టడం కష్టం అన్నమాట. సో అందుకని ఆ భగవద్గీత ద్వారా భగవంతుని యొక్క ఉన్నత హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలా. సో ఎవరు కూడా నేను కోరుకున్నది జరగలేదు అంటే భగవంతుడు లేడని, లేకపోతే భగవంతునికి హృదయం లేదని, లేకపోతే పొలిటికల్ పార్టీస్ లాగా ఒకరికి ఓటేస్తే చేరేస్తాం, ఇంకొకరికి ఓటేస్తే బిందిస్తాం అని పార్టీలు మార్చడం కానీ, అంటే మతాలు మారడం కానీ, భగవంతుడు ఒక్కడే
ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి ధర్మం ఒకటే. దాన్ని మనం అర్థం చేసుకోవాలా? సో ఈ భగవంతునికి, ఈ యొక్క జడ్జికి లంచం ఇస్తే కేసు కొట్టేస్తాడు, ఆ దేవుడికి మొక్కితే ఆయన కేసుల్ని మాఫీ చేసేస్తాడు, ఇట్లా ఏముండదు. యూనివర్సల్ లా, ఒకే చట్టం, ప్రపంచం విశ్వమంతానికి ఒకే చట్టం. అదేంటి అంటే కర్మ, అకర్మ, వికర్మ. శాస్త్రానికి అనుగుణంగా ఉన్నటువంటిది కర్మ, విరుద్ధంగా ఉన్నటువంటిది వికర్మ. భగవత్ భక్తి అకర్మ మోక్షాన్ని ఇస్తుంది. విరుద్ధంగా ఉన్న కర్మలు చేసి నేను సుఖంగా ఉండాలా అంటే అది జరగని పని. సో అందువల్ల తత్వాన్ని సరిగా అవగాహన చేసుకొని, ఈ తత్వం అవగాహన లేకపోతే ప్రతిదీ మహిమలాగా కనిపిస్తుంది. ప్రభుపాదుల వారికి ఉదాహరణ ఇస్తారు. ఒక వ్యక్తి బాటసారి నడుచుకుంటూ పోతున్నాడంట. దారిలో ఒక వ్యక్తి కూర్చున్న కొమ్మను నరుకుతున్నాడంట. ఈ పోయే బాటసారి చెప్పాడు, అరే కూర్చున్న కొమ్మను నరుకుతున్నావు, పడిపోతావురా అన్నాడు. నీ పని నువ్వు చూసుకోవయ్యా, నాతో నీకు దేనికి అన్నాడు. ఆ బాటసారి వెళ్ళిపోయాడు. వాడు కూర్చున్న కొమ్మను నరికాడు, అది విరిగి పడిపోయాడు కింద, నడ్డి అదిరింది. చెప్పిన వ్యక్తి వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడంట. ఇందాక పోపమన్నావు, ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నావు ఏంటి అంటే, మీరు సామాన్యులు కాదు, జరగబోయే విషయం గురించి చెప్పారు అన్నాడంట. ఒరే మూర్ఖుడా, కూర్చున్న కొమ్మ నరికితే పడిపోతావన్నటువంటి మూర్ఖత్వం నీలో ఉందని నాకు తెలియదు, నాకు పనులున్నాయి, నా కాళ్ళు వదిలిపెట్టి నేను వెళ్ళాలన్నాడంట. ఇటువంటి ఆధ్యాత్మిక అంధకారం, అమాయకత్వం ప్రజల్లో ఉండడం వల్ల ఇటువంటి కైతవ ధర్మాలు ప్రచారం జరుగుతున్నాయి. మాకు శరణాగతి పొందితే మిమ్మల్ని మేము చూసుకుంటాము, మీ పాపాలన్నీ రక్తంతో గడిగేస్తాము, పాలతో గడిగేస్తాము, నీళ్లతో గడిగేస్తాము. ఇదేం కాదు. కర్మ సిద్ధాంతం ఒకటే. భగవంతుడు మన దగ్గర జిందాబాద్ జై జై అనిపించుకొని ఒక జడ్జే లంచం తీసుకొని కేసు కొట్టేస్తే ఆయన్ని జడ్జిగా అనడం, నిందితుడిగా అంటాం. అటువంటిది భగవంతుడు అటువంటి తప్పు చేయడు. నేను ఒకసారి ఒక వ్యక్తితో చెప్పాను. ఆయన వచ్చి ఏమన్నాడు అంటే, కర్ణుడి రథం భూమిలోనికి కూరుకొని పోయి ఉన్నప్పుడు అర్జునుడిని తీసుకొని వచ్చి కర్ణుడిని చంపమన్నాడు. కర్ణుడు, నీవేమి దేవుడివయ్యా, ధర్మం నీకు ప్రభు అంటారు, నేను నిస్సహాయ పరిస్థితిలో ఉంటే నీ శిష్యుడికి నన్ను చంపమని చెప్తున్నావు, ఇదేమి ధర్మం అన్నాడు కర్ణుడు. కృష్ణుడు అన్నాడు, ధర్మం గురించి నీతి గురించి నాకు చెప్పేంతటి వాడివయ్యావా కర్ణ? నిండు సభలో ద్రౌపది బట్టలు వలిచి దుర్యోధనుడి తొడల మీద కూర్చోపెట్టుకోమని ఆలోచన కల్పించింది నువ్వు, అప్పుడేమైంది ధర్మం? అభిమన్యుణ్ణి వెనకాల నుంచి బాణాలు తుంచారు, నిరాయుధుణ్ణి చేసి 8 మంది మహారథులు అతి నీచంగా చంపారు, మరి అప్పుడేమైంది ధర్మం? ఇప్పుడు ధర్మం నీతి గురించి చెప్తున్నావా అన్నాడు. అర్జున, ఆలస్యం చేయకుండా కర్ణుణ్ణి చంపు అన్నాడు. ఈ కథ విన్న తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, కర్ణుడు ఏమన్నా అట చేసుండొచ్చు, కృష్ణుడు అట చేయకూడదు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మీ పక్కింటి ఆయన నిన్ను లెంపకాయ గట్టిగా కొడితే నేను కృష్ణుడికి చెప్తాను ఆయన మీద ఏం చర్య తీసుకోవద్దని. ఎందుకంటే మీరే చెప్పారు కదా, కర్ణుడు తప్పు చేయొచ్చు, కృష్ణుడు చేయకూడదని. సో మీ పక్కింటి ఆయన మిమ్మల్ని దెబ్బ కొడితే అతన్ని ఏ రకమైన శిక్ష విధించొద్దని నేను కృష్ణుడికి చెప్తానన్నాను. అదెట్ట కుదురుతుంది? నన్ను కొడితే వాడిని శిక్షించాలా అన్నాడు. మరి నీకో న్యాయం, పాండవులకో న్యాయమా? ఇక్కడ అట్లాగా ఒక్కొక్కరికి, వ్యక్తులకు మతాలు మారినటువంటి వారికి ఈ మతం వారికి ఒక చట్టం, ఆ మతం వారికి ఒక చట్టం, ఇట్లా ఏముండదు. యూనివర్సల్ లా అందరికి ఒకటే. భగవద్భక్తుడై భగవంతుడు చూపించిన ధర్మ మార్గంలో ఎవడైతే నడుచుకుంటాడో వాణ్ణి భగవంతుడు తనవాడనుకొని రక్షిస్తాడు. ధర్మానికి విరుద్ధంగా పోయేటువంటి వాడిని శిక్షిస్తాడు. ఇది యూనివర్సల్ లా. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, తన భక్తుల్ని భగవంతుడు ఎల్లవేళలా కరుణతో ఆయన రక్షిస్తాడు అన్నటువంటి విషయాన్ని మేము కూడా భక్తులమే కదా, మమ్మల్ని ఎందుకు రక్షించట్లేదు? నువ్వు ఎంత శరణాగతి పొందితే అంత నీకు రక్షణ ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి మనం. ఇది అర్థం చేసుకోకుండా మనం భగవతత్వాన్ని, భగవంతుణ్ణి నిందించకూడదు. ఇది ఈ యొక్క శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మరి ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా అవగాహన కలగాల అంటే, ఉదాహరణకి
అద్దం మీద దుమ్ముంది. ఆ దుమ్ము ఉన్నప్పుడు మనల్ని చూడలేం. ఆ ధూళిని తొలగించినప్పుడు మనం కనిపిస్తాం. అదే రకంగా ఈ ఆత్మస్వరూపానికి మీద అరిషడ్వర్గాలు అనేటువంటి ధూళి పేరుకొని ఉంది. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు. ఆ ధూళి తొలగిపోతే మనకు ఈ తత్వం, ఆత్మతత్వం, పరమాత్మతత్వం స్పష్టంగా మనకు గోచరిస్తుంది. ఆ ధూళి తొలగించుకునేదానికి కలియుగంలో చేయాల్సినటువంటి సాధన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.